హాయ్ అండి, నా పేరు రవిచంద్ర. 2 ఇయర్స్ బ్యాక్ మే 27th ఆ టైంకి నేను మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాను. మ్యారేజ్కి వెళ్ళి వస్తుండగా మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే కార్లో ఉన్న ఫ్రెండ్ వెంటనే విశాఖపట్నం లింగస్ హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేశారు. అక్కడ వెంటనే హర్వదన్ డాక్టర్ గారు చూసి బాబుకి ఇమీడియట్గా సర్జరీ చేయాలి, లోపల ఆర్టరీ కట్ అయిపోయింది, ఇమీడియట్గా సర్జరీ చేయకపోతే చనిపోతాడు బాబు అని చెప్పగానే సర్జరీ 6 lakhs వరకు అవుతుందని చెప్పారు. ఎక్విప్మెంట్ హైదరాబాద్ నుంచి తెప్పించాలని చెప్పారు. ఆ టైంలో హరివర్ధన్ సార్ మిడ్ నైట్ వచ్చి చెన్నై నుంచి ఏదైతే కావాలో స్టంట్ దాన్ని తెప్పించి అప్పటికప్పుడు ఇమీడియట్గా 6 hours ఉండి నాకు సర్జరీ చేయించారు. ఆ రోజు రాత్రి ఎలాగా గడుస్తుంది, అసలు బ్రతుకుతాడా లేదా అన్న టెన్షన్లో ఉండగా డాక్టర్ గారు దయ వల్ల, హరివర్ధన్ డాక్టర్ గారు దయ వల్ల సర్జరీ చేశారు, సక్సెస్ అయింది. వెంటనే బాబు ప్రాణాలతో అయితే ఉన్నాడు. నెక్స్ట్ డే నుంచి తర్వాత చాలా సర్జరీలు పడవలసి వచ్చింది. చాలా బ్లడ్ లాస్ అయిందని చెప్పారు. బ్లడ్ కూడా అరేంజ్ చేసుకోమని చెప్పారు. ఆ బ్లడ్ కోసం తిరగని బ్లడ్ బ్యాంక్ లేదు, అడగని పర్సన్ లేరు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా డాక్టర్స్ అందరూ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా హెల్ప్ చేశారు. ఆ సర్జరీ అవ్వకముందు, ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆ తర్వాత ఏది నాకు పెద్దగా గుర్తులేదు. తర్వాత ఒక 45 days వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నాకు 5 to 6 సర్జరీస్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ సర్జరీ ఎఫెక్ట్ వల్ల ఏదో ఆ బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వక లెగ్ యాంప్యూట్ చేయాల్సి వచ్చింది. నాకు అది తెలిసింది ఒక 45 days తర్వాత. ఆ 45 days తర్వాత తెలిసేసరికి నేను సడన్గా దాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను. అప్పటిదాకా డ్యాన్స్ చేసే నేను, అలా ఉన్న నేను ఒకసారిగా నాకు ఒక కాలు లేదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్ అనే విషయాన్ని అసలు తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకేం చేయలేం కాబట్టి ఓకే, మూవ్ ఆన్ అవుదాం అనుకున్నాను. ఆ టైంలో ఏ టైంలో అయితే నేను డౌన్ అయిపోయానో ఆ టైంలో నిజంగా నాకు సపోర్టివ్గా ఉన్నారు, డాక్టర్స్ అందరూ సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇంత ఎనర్జెటిక్గా ఉండగలిగాను. వీళ్ళందరి సపోర్టు ఒక ఎత్తు అయితే, హరివర్ధన్ సార్ ఇచ్చిన సపోర్ట్ అసలు నెక్స్ట్ లెవెల్. దానివల్లే నేను అసలు ఈరోజు ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను. లేదంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాను కంప్లీట్గా. అలాంటిది నన్ను ఒక బ్రదర్ అనుకుంటూ, డార్లింగ్ అని పిలుస్తూ, సరదాగా మాట్లాడుతూ నాకు అసలు ఏది కోల్పోలేదు అనే ఫీలింగ్ని ఇచ్చారు. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా హరివర్ధన్ సార్తో టచ్లోనే ఉన్నాను. మళ్ళీ తర్వాత అంతా బాగానే ఉంది అని 1 yearకి స్కాన్ చేయించుకున్నాక మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ దానికో సర్జరీ చేయాలి అన్నారు. మళ్ళీ దానికి కూడా హరివర్ధన్ సరే నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం ఉండదని సపోర్ట్ చేసి సర్జరీ చేశారు. అది సక్సెస్ఫుల్ అయింది. తర్వాత అంతా ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా అదే టచ్లో ఉన్నాను. సో ఇప్పుడైతే అంతా నార్మల్గానే ఉంది. ఒకప్పుడు నేనైతే ఎలా ఉండేవాడినో ఇప్పుడు కూడా అలా ఉన్నాను అనే ఫీలింగ్ నాకు రప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరివర్ధన్ సార్.